హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? విజయవాడలో అయితే ఈరోజు నైట్ ఫుల్ వర్షం పడిందండి. మా జేషుకి ఫలోడా కావాలని చెప్పి నిన్న 2 రోజుల నుంచి అడుగుతున్నారు ఇద్దరు. వెళ్ళాము. 11 అయిపోయింది నైటు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు మొత్తం. అయితే ఇంత వర్షం పడుతుంది మీకు అవసరం అనుకుంటారేమో, కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది తప్పదు కదా, వాళ్ళు అడిగింది తీసుకురావాలి, తప్పదు. ఆ వర్షంలో నడుచుకుంటూ అయితే వెళ్ళాము అందరం. వర్షంలో ఇక ఇంటికైతే వచ్చేసాం పార్సిల్ చేయించుకొని. చూసారా మా జస్సు బట్టలన్నీ తడిచిపోయినాయి. ఇక వాడు రాగానే ఓపెన్ చేసేసి అసలు ముందు నేను తినేసేయాలని చెప్పి తినేసాడు. మా ఇంట్లో అల్లరోడు ఎవడంటే వాడే ఉంటాడు అన్నిట్లో ముందు. అది తినేసాడు. చెప్తున్నాడు మీకు అందులో అంట బాదం ఉందంట, పిస్తా ఉందంట, జీడిపప్పు ఉందంట అని చెప్తున్నాడు. చాలా బాగుంది, సూపర్ అని చెప్తున్నాడు. వాళ్ళ డాడీకి చెప్తున్నాడు, థ్యాంక్స్ డాడీ తీసుకెళ్ళినందుకని చెప్పి. వాళ్ళ అన్నయ్య ఎక్కువ తినేస్తున్నాడంట. నువ్వు తినమాక అని చెప్తున్నాడు. అది సూపర్ ఉందని చెప్తున్నాడు. వాళ్ళ డాడీకి అయితే థ్యాంక్ యూ డాడీ మమ్మల్ని ఈ టైంలో తీసుకెళ్ళినందుకు అని చెప్పి అన్నాడు. బాయ్.